వివరాలు చూద్దాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో శ్రవణ్ రావు విచారణ కొనసాగుతోంది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో సిట్ అధికారులు 2.5 గంటలుగా విచారిస్తున్నారు. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుతో శ్రవణ్ రావుకు ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నారు. ఎన్నికల సమయంలో కొందరు కీలక రాజకీయ నేతల ఫోన్లు ట్యాప్ చేయాలనే ఆదేశాలు ఎవరి ద్వారా వచ్చేవని ప్రశ్నలు సంధిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి శశి చెప్తారు లైవ్ లో. శశి చెప్పండి, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ ఏంటి? సిట్ అధికారులు ఏ విధమైనటువంటి సమాచారాన్ని రాబడుతున్నారు? ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రజెంట్ శ్రవణ్ రావుకి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ కొనసాగుతోంది. గత 2.5 గంటలుగా ప్రత్యేక దర్యాప్తు బృందం శ్రవణ్ను ఇప్పటికే విచారిస్తూ ఉన్నారు. ప్రధానంగా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో శ్రవణ్ రావుకి సంబంధించినటువంటి పాత్ర ఏంటి అన్న అంశాల గురించి నిగ్గు తేల్చేందుకు వీలుగా దర్యాప్తు కొనసాగుతుందంటూ కూడా చెప్పుకోవచ్చు. గత ఏడాది ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి కేసు నమోదైన తర్వాత నుంచి ఇప్పటి వరకు కూడా శ్రవణ్ రావు అందుబాటులో లేడు. అయితే సుప్రీంకోర్టు నాట్ టు అరెస్ట్ ఆర్డర్ ఇవ్వడంతో ఆయన పోలీసుల విచారణకు హాజరయ్యారు. అయితే గతంలోనే శ్రవణ్ రావు నివాసంలో ఇటు సిట్ ప్రత్యేకమైనటువంటి సోదాలు నిర్వహించింది. ఆ సోదాల్లో భాగంగా పలు హార్డ్ డిస్క్లతో పాటు ఆ తర్వాత కొన్ని పత్రాలను కూడా సీజ్ చేసింది. ఇదే కాకుండా ఆయనకు సంబంధించినటువంటి ఒక ఛానల్లో ప్రత్యేకమైనటువంటి ఒక సర్వర్ రూమ్ ఏర్పాటు చేశారంటూ కూడా ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో ఆ ఛానల్లో కూడా సోదాలు నిర్వహించారు. సో అందులో కూడా కొన్ని కీలకమైనటువంటి ఎక్విప్మెంట్స్ స్వాధీనం చేసుకున్నట్టుగా తెలిసింది. కాబట్టి సో అందుకు సంబంధించినటువంటి విచారణ ప్రజెంట్ ఇప్పుడు కొనసాగుతోంది. ఒకవేళ గతంలో సర్వర్ రూమ్ ఏర్పాటు చేస్తుంటే కనుక ఎవరి ఆదేశాల మేరకు ఈ సర్వర్ రూమ్లను ఏర్పాటు చేశారు, ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ అంతా కూడా ఎక్కడి నుంచి కొనుగోలు చేశారన్న అంశాల గురించే ప్రధానమైనటువంటి విచారణ కొనసాగుతుంది. ప్రధానంగా ఇజ్రాయెల్ నుంచి ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ కొనుగోలు చేశారంటూ కూడా గతంలో వార్తలు వచ్చాయి. అయితే ఇవన్నీ కూడా ఎవరి ద్వారా హైదరాబాద్కు చేరాయి, ఎవరు చెప్తే ఈ వాటిని కూడా కొనుగోలు చేశారు, ఆ తర్వాత వీటికి సంబంధించినటువంటి డబ్బు మనీ సంబంధించినటువంటి లావాదేవీలు కూడా ఎవరి ద్వారా జరిగాయన్న అంశాల గురించి ప్రధానంగా ఇప్పుడు ఫోకస్ చేసినటువంటి సందర్భం. ఇదొక అంశం. అయితే శాసనసభ ఎన్నికల నేపథ్యంలో కావచ్చు, దుబ్బాక మునుగోడు ఉప ఎన్నికల సందర్భంలో కావచ్చు, పెద్ద ఎత్తున ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి డబ్బును కూడా ఇటు పోలీసులు సీజ్ చేయడం జరిగింది. అయితే ఈ అంశం వెనకాల శ్రవణ్ రావుకు సంబంధించినటువంటి పాత్ర ఏంటి అన్న అంశాల గురించి ప్రధానంగా ఇప్పుడు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే ఫోన్ ట్యాపింగ్ అంశం కొనసాగుతోంది కాబట్టి అప్పటి నుంచే ఈ ప్రతిపక్ష నేతలకు సంబంధించినటువంటి ఫోన్ల మీద నిఘా ఉంచి ఎక్కడెక్కడికి డబ్బు సప్లై అవుతుందన్న అంశాల గురించి తెలుసుకుని ఆ యొక్క రికార్డింగ్లన్నీ కూడా విన్న తర్వాత టాస్క్ ఫోర్స్ పోలీసులకు మీరు చెప్పారా, ఇందులో మీ పాత్ర ఏంటన్న అంశాల గురించి ప్రధానంగా ఇప్పుడు సిట్ ఇటు శ్రవణ్ రావును విచారిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తోంది. అయితే ఈ కేసులో ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు చాలా కీలకంగా ఉన్నాడు, ఆ తర్వాత ప్రణీత్ రావు కూడా చాలా కీలకంగా ఉన్నారు. ఈ ఇద్దరితో శ్రవణ్ రావుకు సంబంధించినటువంటి సత్సంబంధాలు ఏంటి అన్న అంశాల గురించి ఇప్పుడు విచారణ ఒకవైపు కొనసాగుతోంది. అయితే ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావుతో మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావుకు సంబంధించినటువంటి ఆదేశాల మేరకే ఇటు ప్రణీత్ రావు ప్రత్యేకంగా సర్వర్ రూమ్లను ఏర్పాటు చేసుకున్నారు. ప్రత్యేకంగా ఫోన్ ట్యాపింగ్ కోసం కొన్ని టీంలను కూడా ఏర్పాటు చేసుకున్నటువంటి సందర్భం ఉంది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వంతో కానీ పోలీస్ డిపార్ట్మెంట్తో కానీ ఎలాంటి సంబంధాలు లేని శ్రవణ్ రావు ఈ అంశంలోకి ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది అన్న అంశాల గురించే ఇప్పుడు విచారణ మొత్తం కొనసాగుతుందంటూ చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా కొంతమంది రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి ఫోన్ నంబర్లతో పాటు వారికి సంబంధించినటువంటి డేటా ఏ ప్రాంతంలో గతంలో ఉండేటటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు వీక్గా ఉన్నారు, అందుకు సంబంధించినటువంటి సర్వే అన్ని చేసిన తర్వాత ఎవరెవరి మీద నిఘా ఉంచాలన్న అంశాలకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఇటు ప్రణీత్ రావుకి ప్రభాకర్ రావుకు శ్రవణ్ రావు ఇచ్చినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. సో అయితే ఇవన్నీ కూడా ఎవరు చెప్తే చేయాల్సి వచ్చింది, ఈ సర్వే రిపోర్ట్ కావచ్చు, లేకపోతే రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి నంబర్స్ కావచ్చు, వాళ్ళ మీద నిఘా ఉంచాలన్న అంశాల గురించినటువంటి ఆదేశాలు ఎవరి ద్వారా అందాయి అన్న అంశాల గురించి విచారణ కొనసాగుతుంది. ఇటు పోలీసు సిట్ బృందం అందుకు సంబంధించినటువంటి అంశాలను ఇప్పుడు నిగ్గు తెలిసేటటువంటి పనిలో ఉన్నారంటూ చెప్పుకోవచ్చు. ఇక ఇదొక అంశం. అయితే ప్రధానంగా ఇక ఎక్కడికక్కడ సర్వర్ రూమ్లను ఏర్పాటు చేసుకున్నారో ఆ సర్వర్ రూమ్లు ఏర్పాటు చేసుకున్న తర్వాత కొన్ని హార్డ్ డిస్క్లను కూడా ధ్వంసం చేయడం జరిగింది. కొన్నింటిని ముక్కలుగా చేసి వాటిని మూసీలో కూడా పారవేసినట్టుగా ఇప్పటికే పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇవన్నీ కూడా ఎవరెవరి ఆదేశాల మేరకు చేశారన్న అంశాల గురించి ఇటు శ్రవణ్ రావును విచారిస్తున్నారు. సాయంత్రం వరకు కూడా ఈ విచారణ సుదీర్ఘంగా కొనసాగేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. స్వామి రైట్ శశి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.